ఏడున్నా ఎక్కడున్నా ఇదే చర్చ. కేసీఆర్ ఏడి, కేసీఆర్ ఏడి. అగో గసంటోల కోసమే గీ వీడియో. ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా పబ్లిక్లకు వచ్చిందే లేదు, మాట మాట్లాడిందే లేదు. అప్పుడు పార్లమెంట్ ఎన్నికలల్లో కనబడి మళ్ళా ఇప్పుడు వచ్చిండులా. ఇప్పుడు ఏమంటానా అంటే మీరే ఇనుర్రి. ఇప్పటిదాకా మేధావులకు అర్థం కాలే, ప్రజలకు అర్థం కాలే, అలా నాయకులకు అర్థం కాలే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు. అగో టీవీలలో కావచ్చు, పేపర్లలో కావచ్చు, ఏమన్నా నలుగురు కూసున్న కాడ కావచ్చు, అంతటా గిదే చర్చ. సంవత్సరం ఆయే అటు అసెంబ్లీకి వస్తలేడా, ఇప్పటిదాకా బహిరంగ సభ పెట్టకపోయా, ప్రజల్ని పట్టించుకుంటలేడా అని చెప్పేసి అందరూ గుసగుస పెడుతున్నటువంటి ముచ్చట. అగో గాళ్ళ కోసం ఇలా మన కేసీఆర్ సారు బయటికి వచ్చి ఇట్లా మైక్ అందుకొని మాట్లాడుకొస్తాడు. ఇనురు రూపారిగా శానొద్దులాయ చూడక సార్ను. సారు స్పీచ్లు మిస్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా. అగో అందుకే మీకోసం ఈ వీడియో. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. ఒక 4 రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ రాన్నే పన్నది, బసవేశ రాన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇలా కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, కథ దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ₹1,00,00,000 భూమి ఇప్పుడు 50 లక్షలు కట్టుకోలేదు. 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆశామని అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుండే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదు భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. అగో ఇన్నర్ కదా, కాంగ్రెస్ ను పొట్టు అరుచుకున్నాడు. పాత కాంగ్రెస్ అయింది, కరెంటు కోతలు ఉన్నాయి, ఎండాకాలంలో ఏ గతి ఉంటుందో ఇప్పుడు కూడా గట్నే ఉంది. మంచినీళ్ళు ఇస్తలేరు, అడిగితే కేసులు పెడుతున్నారు. నమ్మి ఓట్లయితే తులం బంగారం అన్నాడు, తులం వడ్డారం అన్నాడు, అది లేదు ఇది లేదు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలైతే లేదా. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిసిపోయాయి. కరోనా టైంలో కూడా మేము రైతు బంధు ఆపలేదు, కానీ ఇగో ఇప్పుడు రైతు బంధు లాక చాలా మంది రైతులు గోసపడవచ్చని చెప్పేసి కాంగ్రెస్ మీద గట్టిగానే గరమైండుల్లా. ఇంకో ఇవాళ అలా బాయికాడ జైరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలతోని ఇగో గిట్లా మాట ముచ్చటే చేసిండు హరీష్ రావు సారు, కేసీఆర్ సారు. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టిందే మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. వామోద్ అంటే ఏముంటది, వారి ఉంటది, మక్కు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు అంతా పరిస్థితి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని వామోద్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నానంటే, అన్ని మప్పులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైంది నేను చెప్తున్నా. వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడైతే అస్సలు తగ్గేలే అంటున్నాడు. ఫిబ్రవరి నెలాఖరులా పెద్ద మీటింగే పెడతారట. అందరు రావాలని గొరవచ్చిండు. ఊరూర్లో కాంగ్రెస్ మీద మొత్తం ప్రజలంతా కోపంగా ఉన్నారట. కాంగ్రెస్ వాళ్ళైనా దొరికితే కొడదామన్నంత కోపం మీద ఉన్నారట జనాలు. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తు చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడితాయి,
ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతామని అంత గొప్పగా ఏదేమైనా గాని ఇప్పుడన్నా ప్రజలకు వచ్చి పబ్లిక్ తరఫున గిట్లా మాట్లాడుకొచ్చిండు. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం అయి ఉండాలి. ఇక చూడాలి మరి సారు ముందు భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటుందో, ముందు పంతనం ఎట్లుంటుందో, కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా సురుకులు అంటిస్తాడో.